ప్రైజ్ ద లార్డ్. చాలామంది తమకున్న సమస్యలను బట్టి దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుచుచూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా కన్నీళ్లు విడుచుచూ ప్రార్థన చేసేవారు అనేక మంది ఉన్నారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న మీరు ప్రతిరోజు కన్నీళ్లు దేవుని సన్నిధిలో విడుచుచూ ప్రార్థన చేస్తున్నాను కానీ జవాబు రావడం లేదని, నా ప్రార్థనకు దేవుడు ఆన్సర్ ఇవ్వడం లేదంటనే అనే ప్రశ్న మీలో ఉందా? చాలామందికి ఈ ప్రశ్న ఉంటుంది. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థనను నేను అంగీకరించున్నానని వాగ్దానం చేశాడు కదండి దేవుడు. మరి నా కన్నీళ్లను చూసి దేవుడు ఎందుకు నా ప్రార్థనకు జవాబు ఇవ్వడం లేదు? ఆ ప్రశ్న నీలో కలిగి ఉన్నావా? వాగ్దానం చేసిన దేవుడు తప్పక మన జీవితాల్లో నెరవేరుస్తాడు. కీర్తనాకారుడు అంటాడు, మన కన్నీళ్లట దేవుని సన్నిధిలో ఆయన ఎదుట బుడ్డిలో దాయబడి ఉన్నవి అని. అంటే దేవుని సన్నిధిలో మనం కార్చే ప్రతి కన్నీరు దేవునికి ఎంత ప్రాముఖ్యమైనదో ఆలోచించండి. కానీ నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, కన్నీళ్లు విడుచుచు దేవుని సన్నిధిలో నేను నా ప్రార్థనను, నా హృదయమును కుమ్మరిస్తున్నాను, కానీ ఎందుకు దేవుని యొద్దకు చేరట్లేదని మీరు అనుకుంటున్నారా? ఈరోజు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు కలిగి ఉన్న ఆ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. ఉదాహరణకు మనం హిజ్కియా చేసిన ప్రార్థనను మనం తీసుకుందాం. మరణకరమైన రోగము కలిగి ఉన్న హిజ్కియా వద్దకు యెషయా ప్రవక్త వచ్చి అంటారు, నీవు మరణమవబోతున్నావు, నీ ఇల్లును చక్కబెట్టుకో అని ఎప్పుడైతే హిజ్కియాకి చెప్పాడో, హిజ్కియా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయగానే దేవుడు, నీ కన్నీళ్లను నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్నిస్తున్నానని దేవుడు వాగ్దానం చేసిన మాట మనం చూస్తూ ఉంటాం. మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు కానీ లేదా ప్రసంగాల్లో వింటున్నప్పుడు కానీ ఈ యొక్క వాగ్దానాన్ని మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం. కానీ నీవు కలిగి ఉన్న ఆ సందేహానికి, నీవు కలిగి ఉన్న ఆ ప్రశ్నకి సమాధానం ఇందులోనే ఉంది. నీవు పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు కానీ ప్రసంగాలలో హిజ్కియా గురించి వింటున్నప్పుడు కానీ నీకు తెలిపేది లేదంటే నీవు తెలుసుకునేది ఏంటంటే, హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చి వాగ్దానాన్ని ఇచ్చి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడన్నదే నీకు తెలుసు. ఆ వచనాలను నీవు చదువుతున్నప్పుడు నీ మనసు కానీ లేదంటే ఆ ప్రసంగాలను నీవు వింటున్నప్పుడు చెప్పే విధానమును బట్టి కానీ నీవు కూడా నీకున్న సమస్యలను బట్టి, నీకున్న ఇబ్బందులను బట్టి, లేదంటే నీకున్న అనారోగ్య సమస్యలను బట్టి, లేదా నీవు కలిగి ఉన్న ఆర్థిక ఇబ్బందులను బట్టి నీవు దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థించు, దేవుడు నీకు జవాబిస్తాడన్న మాటే ఇప్పటి వరకు నీకు తెలిసేమో. కానీ ఈరోజు నీవు కన్నీళ్లు విడుచుచు ప్రార్థనకు జవాబు పొందుకోలేకపోతున్నాననే ప్రశ్న కలిగి ఉన్నావు కదా. ఆ ప్రశ్నకు సమాధానం ఈరోజు దేవుడు నీకు తెలియజేయబోతున్నాడు. మనం పరిశుద్ధ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి, చాలా జాగ్రత్తగా పరిశీలించి చదవాలి. హిజ్కియా గ్రంథం 38వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే అసలైన కీ పాయింట్ ఇక్కడే ఉంటుంది. ఒకసారి ఆ వచనాలను మనం చదువుదాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 2వ వచనం. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకుని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. గమనించండి, ఇక్కడ హిజ్కియా ఏమని ప్రార్థించాడట? యెహోవా, నేను యథార్థ హృదయుడనై నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో, సత్యముతో నేను ఎట్లా నడుచుకుంటునో, సమస్తమును నీ దృష్టికి అనుకూలముగా నేను ఎట్లు జరిగించుతునో నీ కృపతో జ్ఞాపకం చేసుకొనుమని. ఇక్కడ హిజ్కియా దేవుణ్ణే తన జీవించిన విధానమును బట్టి దేవుని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు. ఏ విధంగా జీవించాడట? యథార్థ హృదయము గలవాడై సత్యమును నీతిని అనుసరించుచు దేవుని దృష్టికి సమస్తమును కూడా అనుకూలంగా జరిగించాడట. ఇలా ఎప్పుడైతే తన జీవిత విధానంలో యథార్థత కలిగి, అన్యాయము లేకుండా సత్యము కలిగి, నీతి కలిగి, ప్రతిదీ కూడా దేవుని దృష్టికి ఇష్టంగా, అనుకూలంగా ఎప్పుడైతే జరిగించి, ప్రభువా నేను ఇన్ని చేశాను కదా, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోనమని అడిగాడట. వెంటనే దేవుడు తన చేసిన ప్రార్థనను, తన జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని యెషయా ప్రవక్తకు మరలా ప్రత్యక్షమై 15 సంవత్సరాల ఆయుష్ని ఇస్తున్నానని చెప్పి మరలా చెప్పమని దేవుడు పంపిస్తాడు. ఈరోజు మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? మనము ప్రార్థన చేస్తున్నాం, దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తున్నాం,
కానీ మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలించుకుందామా? ఆ రోజు హిజ్కియా చేసిన కన్నీటి ప్రార్థనని దేవుడు అంగీకరించాడు అన్న విషయాన్ని నీవు తెలుసుకుంటున్నావు తప్ప, హిజ్కియా కలిగిన జీవితాన్ని, యథార్థ హృదయం గల జీవితాన్ని, నీతి గల సత్యము గల జీవితాన్ని, దేవుని దృష్టికి ప్రతిదీ కూడా అనుకూలంగా చేసే ఆ జీవితాన్ని ఏ విధంగా కలిగి ఉండి ప్రార్థించాడో వెంటనే దేవుని సమాధానాన్ని పొందుకున్నాడు. మరి మనము చేస్తున్న ప్రార్థనకి మనం జవాబు పొందుకోలేకపోతున్నామంటే యథార్థ హృదయాన్ని మనం కలిగి ఉన్నామా? మనము నీతిని, సత్యాన్ని అనుసరించి నడుస్తున్నామా? మనము చేసే ప్రతిదీ దేవునికి ఇష్టమైన పనిగా ఉంటుందా? దేవునికి అంగీకారంగా ఉంటుందా? ఒక్కసారి మన హృదయాన్ని పరిశీలించుకుంటే మనము కలిగి ఉన్న ప్రశ్నకు జవాబు ఇక్కడే దొరుకుతుంది. ఈరోజు దేవుని సన్నిధిలో నీవు కన్నీళ్లు విడుస్తున్నావంటే నీకున్న సమస్యను బట్టి విడుస్తున్నావు, నీకున్న ఇబ్బందిని బట్టి విడుస్తున్నావు, నీవు కలిగి ఉన్న ఆర్థికపరమైన ఆ యొక్క ఇబ్బందుల నుండి బట్టి నువ్వు కన్నీళ్లు విడుస్తున్నావు. కానీ దేవా, నా హృదయాన్ని మార్చని నీవు అడిగి నీ హృదయాన్ని దేవుని చేతిలో పెట్టి యథార్థమైన జీవితాన్ని నీవు జీవిస్తే నీవు కలిగి ఉన్న ఆ సమస్యలకు విడుదలను నీవెందుకు పొందుకోలేవు? నీవు దేవుని సన్నిధిలో విడిచిన కన్నీటికి, ఆ యొక్క ప్రార్థనకు నీవెందుకు జవాబు పొందుకోలేవు? ఇప్పటిదాకా నీవు ఆన్సర్ పొందుకోలేదు అని అంటే నువ్వు యథార్థ హృదయము కలిగి ఉండలేదని అర్థం. నీవు నీతిని, సత్యమును అనుసరించి నడుచుకోవటం లేదని అర్థం. నీవు నీ జీవితంలో చేసే ప్రతిదీ దేవునికి అంగీకారంగా లేదని అర్థం. మరి ఇప్పుడే మన హృదయాలను ఎందుకు మార్చుకొనకూడదు? మన ప్రవర్తనను ఎందుకు మార్చుకొనకూడదు? మన జీవితాలను దేవునికి అంగీకారంగా ఎందుకు మలుచుకోకూడదు? ఈరోజు నీలో ఉన్న ఆ ప్రశ్నను తీసే, ఈరోజే యథార్థ హృదయము గలవారే నీతిని, సత్యాన్ని అనుసరించుచు అన్యాయము లేకుండా జీవిస్తే, నీ జీవితంలో చేసే ప్రతి పనిని దేవునికి ఇష్టపూర్వకముగా, దేవుని దృష్టికి అంగీకారంగా నువ్వు చేయగలిగితే, నీవు చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు దయచేస్తాడు. ఈ వీడియో చూస్తున్న నీకు ఇప్పటి వరకు నా ప్రార్థనకు జవాబు రాలేదనే ప్రశ్న నీలో ఉండొచ్చు. ఈ రోజుతో నీకున్న ఆ ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను అనుకుంటున్నాను. ఈ రోజే మన జీవితాలను మార్చుకోగలిగితే నీవు చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. అటు కృప దేవుడు మనకి దయచేయనుగాక. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ ఘనమైన నామమునకు వందనములు తండ్రి. అయ్యా, మమ్మల్ని ఎంతగానో నీవు మిక్కిలిగా ప్రేమించి నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి నీ కృపతో మమ్మల్ని పోషిస్తున్నావు, మమ్మల్ని ప్రేమిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రములు. అయ్యా, ఎప్పటి వరకు నీ సన్నిధిలో మేము కన్నీళ్లు విడుచుచూ ప్రార్థించి సమాధానాన్ని పొందుకోలేకపోయాం. ఎందుకంటే యథార్థ హృదయాన్ని మేము కలిగి ఉండలేదు, నీతిని, సత్యాన్ని అనుసరించి మేము నడుచుకొనలేదు. నీ దృష్టికి అంగీకారముగా మా జీవితాలు లేవు తండ్రి. దయతో మమ్మల్ని మన్నించండి. ఈరోజు వాక్యము ద్వారా మీరు మాతో సూటిగా, స్పష్టముగా మాట్లాడారు. అయ్యా, నీకే స్తోత్రాలు. ఈ రోజు నుండి మా జీవితాలను మీకు అప్పగించుకుంటున్నాము తండ్రి. అయ్యా, ఈ వీడియో చూస్తూ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి, అయ్యా, వారు కలిగి ఉన్న సమస్యలను, వారు కలిగి ఉన్న ఇబ్బందులను ప్రభువా వారి జీవితాల నుండి తీసివేసి, ప్రభువా వారి జీవితాలని సన్నిధిలో అర్పించుకుంటున్నారయ్యా. వారి జీవితాలను మార్చమని, ఇప్పటి వరకు ఎవరైతే కన్నీళ్లు విడిచి ప్రార్థించారో అయ్యా, వారి హృదయాలను మార్చి వారు చేసిన ప్రార్థనకు జవాబు దయచేయమని, ఇచ్చి నీ ప్రార్థన నీ పాదముల చెంతకు చేర్చుకునమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.